నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందు దాని ముందు సెల్లు కొట్టదు. పాండి పాండి కూడా అడిగో పోయి ప్లేట్ పట్టదు, ఊరి కింద పోతుంది అనవసరంగా. కొంచెం తక్కువ పెడితే వాళ్ళు రెండు వేయమంటావు? లేదు, తక్కువ వాళ్ళు కూడా తక్కువ ఏమంటారులే. సంబంధాలు లేవు మళ్ళీ నువ్వు అట్లా రాసుకుంటుకోండి. కానీ దాని ముందు సెల్లు కొట్టదు. వాళ్ళందరూ ఆగిపోయింటారు. మళ్ళీ నాకు పోతుంది కింద, మంచిగా కింద పోతుంది ఊరికి. మధుబాబు ఇట్లా మూడో తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం పేదలకు పెడితే బాగుంటుందని మా మనస్ఫూర్తితో మేము పెడుతున్నాము. చాలామంది ఆనందంగా తింటున్నారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మూడో తృతీయ వర్ధంతి. కడప రిమ్స్ హాస్పిటల్ నందు కడప నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందూరి రాంప్రసాద్ రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి చిన్నబైపు రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ రిమ్స్లో ఇక్కడ ఉన్న ఏదైతే పేషెంట్లకు సంబంధించిన అటెండర్లకి ఇక్కడ ఉన్న పేదలందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప మంచి కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని రామగారు చేసినందుకు నిజంగా ఆయన అన్ని దానముల కన్నా
అన్నదానము మిన్న అని పెద్దలు ఒక్కాణించి ఉన్నారు. అటువంటి అన్నదాన కార్యక్రమం శ్రీ కీర్తిశేషులు అందూరి చిన్న బైపిరెడ్డి గారి 3వ వర్ధంతి సందర్భంగా కడప రిమ్స్లో బీద పేషెంట్ల యొక్క అటెండర్లందరికీ కూడా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి శ్రీ అందూరి రాంప్రసాద్ రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే వారు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ కడపలో ఒక నూతన చైతన్యాన్ని తీసుకొస్తున్నారు. వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించి మరిన్ని సేవా కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వారికి నోచుకోలేదు. దానికి కావాల్సిన అత్యవసరంగా ఒక 10 నుంచి 15 లక్షలు డబ్బులు కూడా అవసరమైతే అవన్నీ కూడా ఇప్పుడు ఖర్చు పెట్టి ఆ తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడి బిల్లు చేయిస్తామంటే అందరి సహకారంతో ఈరోజు ఇది ఓపెనింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది ఎందుకంటే ఇక్కడ నుంచి చూసేదానికేమో మన చుట్టూ అంతా కూడా వాటర్ ఉంది. ఈ వాటర్ ఎక్కడైతే పడి అక్కడ నుంచి ఇది బల్పూర్ చెరువు కూడా పోతాయి. ఆ మధ్య ప్రాంతంలో ఉండే అంకేనవల్లపల్లి గ్రామ ప్రజలు కానీ, ఆ తర్వాత హిమకుంట్ల కానీ, కామసముద్రం వల్ల కానీ ఆ మధ్యలో ఒక 200 నుంచి 250 ఎకరాల పొలాలు ఉన్నాయి. ఈ మధ్యనే అనేక మంది రైతులు ఆ హిమకుంట్లకు చెందిన సీను కూడా ఒక 5-6 బోర్లు వేసి కూడా నీళ్లు పడలేదు. అట్లా అనేక మంది బోర్లు వేసి నీళ్లు పడకుండా అంటే చాలా దమనీయమైన స్థితిలో ఉండడం గమనించి ఈ స్కీమ్ చేస్తే ఇక్కడ నుంచి వాటర్ పై అక్కడ వంకలో పడి పోతే అక్కడ ఉండే భూగర్భ జలాలు పెరిగి తర్వాత రైతులకు ఇబ్బంది లేకుండా ఉపయోగకరంగా ఉంటుందని డిపార్ట్మెంట్ వాళ్ళతో ఆలోచించి చేసిన పని. ఇక్కడ గ్రామస్తులు కూడా ఈ కార్యక్రమం చేసినందువల్ల మా అందరికీ భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా 3 ఊర్లు రామసముద్రం కానీ, అంకేవనపల్లె కానీ, తర్వాత హిమకుంటలో కొద్ది పార్కు కానీ అందరికీ మంచి జరుగుతుందని రైతులంతా అర్థం చేయడం జరిగింది. ఇలాంటి స్కీములు ఇంకొక 3-4 పెండింగ్ ఉన్నాయి కాన్స్టిట్యున్సీలో. ఉదాహరణకు మాకు జుదకుంట చెరువు నుంచి కడపనాపల్లె దగ్గర వెలుగుతల్లేకి తర్వాత నీళ్లు నింపే కార్యక్రమం అది కూడా నిరుపయోగంగా ఉంది. ఇలాంటి 3-4 దానాలను కూడా గుర్తించి వాటిని కూడా పరిష్కారం చేసి మొత్తం ఫుల్ ఫ్లెక్స్డ్గా పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఏదైతే లిఫ్ట్ స్కీములు అన్నీ మనం పెట్టుకున్నామో అవన్నీ కూడా ఉపయోగకరంగా వచ్చేటట్లు అంటే వాడుక స్థితిలోకి వచ్చేటట్లు చేసేదానికి అంత ప్లానింగ్లో ఉన్నాం. తప్పకుండా ఇది రైతు పక్షపాత ప్రభుత్వం. రైతులకు మేలు జరిగేదానికి తక్షణం ఏదైనా ఉంటే సొంత నిధులైనా ఖర్చు పెట్టి రైతులకు ఉపయోగకరంగా చేసి తర్వాత మేము బిల్లు చేసుకునే కార్యక్రమం కూడా చేపడతాం. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలా. వీళ్ళకి భూగర్భ జలాలు పెరుగుతాయని ఆశిస్తున్నాం. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.